ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే గొండు శంకర్ బాధితులకు మెరుగైన వైద్యం, ప్రజలకు భరోసా. సింగాపురంలో బాదం మిల్క్ తాగి అస్వస్థత. శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం సింగాపురం గ్రామంలో కొండమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా బాదం మిల్క్ వంటి శీతల పానీయాలు సేవించిన కొందరు వ్యక్తులు అస్వస్థతకు గురైన ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సింగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే గొండు శంకర్ వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అంటూ వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. ప్రస్తుతం సింగాపురం పరిసర ప్రాంతాల నుండి అస్వస్థతకు గురైన వారికి పిహెచ్సిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు అప్రమత్తంగా ఉండి బాధితులకు అవసరమైన చికిత్స అందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితి నియంత్రణలో ఉందని భరోసా ఇచ్చారు. శీతల పానీయాలు సేవించిన వారిలో అస్వస్థతకు కారణాలపై కూడా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చూసుకోండి నువ్వు తాగినావు అక్కడే ట్రాన్స్ఫార్మర్ దగ్గరే ఒక ఫ్రెండ్ ఉంది బాగుంటారు ఉన్నాయమ్మా, కిటికీలు తీయొచ్చు కదా, తీసారా ఇవి తీస్తే కానీ అందరికీ నమస్కారం. నిన్న శ్రీ కొండమ్మ తల్లి ఉమాటకేశ్వర స్వామి జాతర మహోత్సవాల సందర్భంగా నిన్న ఒక బాదం మిల్క్ బండి ఏదైతే ఉందో ఆ బాదం పాలు కొంతమంది తాగి అస్వస్థకు గురయ్యారు. వారందరికీ వెంటనే సింగపురం పిహెచ్సిలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందరూ యువకులు, యువకులే ఉన్నారు ఎక్కువ మంది. ఎవరైతే ఆ మిల్క్ తాగారో వాళ్ళకి డిసెంట్రీ మాదిరిగా వామిటింగ్స్, సెన్సేషన్ వామిటింగ్స్ అవ్వడం, కొంచెం లూజ్ మోషన్స్ అయ్యాయి. వెంటనే హెల్త్ డిపార్ట్మెంటు అప్రమత్తమయ్యి వారందరికీ అదుపులోకి తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది. ఇప్పుడు ఒక 8 మంది ఉన్నారు. ఆ 8 మంది కూడా బాగానే ఉన్నారు, అందరూ సరదాగా శుభ్రంగా ఉన్నారు. వారికి కూడా ఒక గంట లేకపోతే రేపు మార్నింగ్ పంపించేస్తాం. ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇది కేవలం ఫుడ్ పాయిజనింగ్ వల్లే జరిగింది, కానీ ఎటువంటి ఇతరత్ర ఇది లేదు. ఎవరైనా ఎటువంటి గందరగోళం సృష్టించి తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. అథెంటికేటెడ్గా పిహెచ్సి సెంటర్లో మాత్రమే సెలైన్స్ కానీ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకెక్కడైనా ఎవరైనా అనాథరైజ్డ్ చేసి లేనిపోని ఫేక్ మెసేజ్లు పంపించి ఫేక్ వీడియోలు పంపిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందరికి కూడా ప్రజలందరూ ఎటువంటి ఇబ్బంది పడొద్దు. ఎక్కడికక్కడే వైద్య సిబ్బంది పూర్తి అప్రమత్తం ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది, వచ్చి ఆయన కూడా చూశారు. డిఎంఎండ్హెచ్ఓ గారు చూశారు. వైద్య సిబ్బంది, డాక్టర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఏఎన్ఎంస్ అందరూ ఈ విలేజ్లో ఉన్నారు. ఓన్లీ మామిడి వలస పక్క గ్రామం, ఆ చివరి ఆయన అమ్మాడు కనుక ఆ గ్రామంలో ఒక 14 మంది 15 మంది పేషెంట్స్ వచ్చారు. సింగపురంలో ఒక 14-15 మంది పేషెంట్స్ వచ్చారు. ఇంకా మిగతా ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాలేదు, అందరూ బాగానే ఉన్నారు. ఇది డయేరియా కాదు, వాటర్ కంటామినేషన్ కాదు. లేనిపోని సృష్టిస్తే ఎవడైనా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి మోసపోయాం, మళ్ళీ మోసపోవడం జరగదు.
అదే హెచ్చరిక మాత్రం జారీ చేస్తున్నాం, సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తాం. నమస్కారం.